హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా అనమాట, ముడతలు లేకుండా ఎంత బాగా స్టిచ్ చేయొచ్చు అనేది ఈజీగా నేను మీతో షేర్ చేస్తాను. దానికోసం ముందుగా కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా మనం అన్ని పిన్స్ పెట్టుకుంటే బేసిక్గా నేర్చుకునే వాళ్ళకి, మొదటగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇది సిల్క్ క్లాత్ కాబట్టి ఇలా పిన్స్ పెట్టుకోవాలి. అదే కాటన్ క్లాత్లో అయితే మనకి అవసరం ఉండదు. ముందుగా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలాగా పెట్టేసుకున్న తర్వాత క్లాత్ తిరగకుండా ఉంటుంది కాబట్టి ముందుగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. కుట్టడానికి పర్ఫెక్ట్గా వస్తుంది, ముడతలు లేకుండా. ఎందుకంటే సిల్క్ క్లాత్ కాబట్టి కంపల్సరీ మనకు అటు ఇటు జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనము బిగినర్స్కి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి పిన్స్ కనుక పెట్టుకొని అలవాటు చేసినట్లయితే చాలా ఈజీగా మీకు స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉన్నట్టయితే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇలా మనం పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా మనం నెక్ పార్ట్ అనేది చేసుకోవాలి. ఇలాగా అనమాట. కంప్లీట్గా నెక్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా స్టిచ్ చేసుకుంటూ పెద్ద కుట్టు వేసుకోవాలన్నమాట. ఇక్కడ నెంబర్ 5 కుట్టు వేసుకుంటూ వచ్చినట్లయితే మనకు కంప్లీట్గా నీట్గా వస్తుంది. ఎందుకనంటే ఈజీగా మనం ఎక్కడన్నా మిస్టేక్ అయితే కూడా ఇవి విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి పెద్ద కుట్టు అనేది పెట్టుకొని మనం స్టిచ్ చేస్తూ ఉండాలి. ఇలాగా అనమాట. ఇక నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, మధ్యలో మనకు దారం కూడా తెగితే ఎంత పెట్టుకోవడానికి ఈజీగా అయినా మనం పెద్ద కుట్టు పెట్టుకున్నట్లయితే ఈజీగా స్టిచ్ చేయగలుగుతాము. తర్వాత కింది వైపు అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ వదులుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బ్యాక్ సైడ్ కదా, కింది వైపు మనం బ్యాక్ పట్టి వేస్తాం కాబట్టి కింది వైపు 1/2 ఇంచ్ వదులుకుంటూ మనం కుట్టుకుంటూ పిన్స్ ఎక్కడైనా అడ్డం వస్తే తీసేస్తూ రావాలి. పర్ఫెక్ట్గా జరుపుకోవాలండి. చేతితో మనం ఇలా ట్యాప్ చేస్తూ కుట్టుకున్నట్లయితే మనకు ఎక్కడా కానీ ముడత లేకుండా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా మనం బ్యాక్ అనేది స్టిచ్ చేయడానికి వీడియో మొత్తం చూసినట్లయితే మీకు టిప్స్ అనేవి చాలా దొరుకుతాయి. అయితే ముందుగా మొదటిసారి ఛానల్ కనుక చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు. అయితే ఇలా కంప్లీట్గా కూడా బ్యాక్ సైడ్ మొత్తం మనం పెద్ద కుట్టుతో కుట్టుకుంటూ వెళ్ళాలి. అలా కుట్టినట్లయితే మనకి ముడత లేకుండా నీట్గా మనకు వస్తుందన్నమాట. పర్ఫెక్ట్గా ముడత వచ్చినట్లు అనిపించినప్పుడు మనం చేతితో ట్యాప్ చేస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ కుడుతూ ఉండాలి. క్లాత్ మనం ముందుగా మెయిన్ క్లాత్ని ఎక్కువగానే వదులుకోవాలి. మనం లైనింగ్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ పర్ఫెక్ట్ కొలుతూ ఉంటుంది. మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా వదులుకొని కట్ చేసినట్లయితే మనం ఇక్కడ ఎక్స్ట్రా అనేది మనం ఇలా కట్ చేసుకోగలుగుతాం. ఎక్కడైనా తక్కువ పడితే మనకు అడ్జస్ట్మెంట్ కోసమని ముందుగానే మనం క్లాత్ అనేది వదులుకొని ఉంచుకోవాలి. మెయిన్ క్లాత్ ఇలా కంప్లీట్గా మనం చుట్టూ కూడా కట్ చేసుకుంటూ రావాలి. తర్వాత స్టిచ్ చేసిన తర్వాతనే నెక్ పార్ట్ అనేది కట్ చేయాలన్నమాట. లేకపోతే మనకు నెక్ పార్ట్లో ఎగుడు దిగుడు రావడం కానీ, లేదు అని అంటే మనకు నెక్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకే నెక్ పార్ట్ అనేది లైనింగ్ జాయింటింగ్ చేసిన తర్వాతనే నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్గా కట్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా సరౌండింగ్ అంతా కూడా కట్ చేసిన తర్వాత మనం ఎక్కడ తొందరపడకుండా ఉండాలి. ఎందుకనంటే ఫాస్ట్గా కట్ చేస్తాం అనుకుంటాం కానీ మనం మధ్యలో వదిలేసినట్లయితే ఎక్కడన్నా ఎక్స్ట్రాగా కట్ చేస్తే బ్లౌజ్ అంతా స్పాయిల్ అయిపోతుంది అనమాట. అలా మనకు ఇబ్బందికరంగా ఉండకుండా అన్ని కొలత మనం సైజ్ చూస్తూ చేస్తూ వెళ్ళాలి. ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా కోనలు పట్టుకొని మనం అడ్జస్ట్మెంట్ చేస్తూ ఇలా సరి చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకొని మనం ఇప్పుడు ఇక్కడే బ్యాక్ అనేది మనం యాడ్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. అంతకన్నా ముందు మనం ఇక్కడ బ్యాక్ వైపు డాట్ వేసేటప్పుడు మనం షోల్డర్కి మిడిల్లో నుంచి తీసుకొని చివర పట్టుకున్నట్లయితే మనకు ఒక 1/2 ఇంచ్ అంతా 3 to 4 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. మనం బాడీ మెజర్మెంట్ని బట్టి, మన కొలత బ్లౌజ్ని బట్టి దీన్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకుంటున్నాను, ఖర్చుకు వదులుకొని 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. మీరు కూడా అలాగే 1/2 ఇంచ్ అంటే కంప్లీట్ మొత్తం కలిపితే 1 ఇంచ్ అవుతుంది. ఒక సైడ్కి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ వదులుకోవాలి. ఇట్లా పెట్టి మనం డబుల్ స్టిచ్ వేయడం మర్చిపోవద్దు. స్టిఫ్గా ఉంటుంది అనమాట డబుల్ స్టిచ్ వేయడం ద్వారా. ఇలాగనమాట. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా అలాగే మనం షోల్డర్ పైన మిడిల్ నుంచి తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ కొలత తీసుకుంటున్నాను నేను కరెక్ట్గా వేసుకోవడానికి. మళ్ళీ కూడా మనం కొలిసి చూసుకోవచ్చు. డౌట్ ఉన్నట్లయితే చూసుకొని
మనం లోపటి క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి. ఎందుకంటే సిల్క్ క్లాత్ కాబట్టి పర్ఫెక్ట్‌గా రావాలంటే మాత్రం మనం అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవాలన్నమాట. ఈ ప్లేట్ అనేది ఇక్కడే అన్నట్టు మనకు ముడతలు రావడానికి రీజన్ ఇక్కడ. ముడతలు రాకుండా ఉండాలంటే మాత్రం మనం స్టిచ్ చేయడం మర్చిపోవద్దు. అడ్జస్ట్‌మెంట్ ట్యాప్ చేస్తూ మనం ఎక్కువగా మనం స్టిచ్ చేసే పద్ధతిలో ఏంటంటే ట్యాపింగ్ మెథడ్ యూజ్ చేయాలి ఇక్కడ. అలా యూజ్ చేసినట్లయితే ఇలా పర్ఫెక్ట్‌గా వస్తుంది బ్లౌజ్ అనేది మనకు ముడతలు లేకుండా. తర్వాత బ్యాక్ పట్టీ కోసమని నేను ఇక్కడ ఆల్రెడీ సైడ్స్ మనకు క్లోజ్ అయి ఉన్న క్లాత్ వస్తుంది కదా, దాన్ని స్టిఫ్గా ఉన్న వైపు పై వైపు పెట్టుకొని కింది వైపు నార్మల్గా ఉంచుకోవాలి. లేదు ఇలాంటి క్లాత్ స్ట్రైట్ క్లాత్ లేదు అనుకుంటే మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకొని మనం ఇలా స్ట్రైట్గా చేసుకోవాలి. స్టిఫ్గా ఉన్నప్పుడు మనకు లావుగా ఉన్న వైపు లేదు అనుకుంటే మాత్రం మనం ఒకవైపు ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 ఇంచ్ క్లాత్ తీసుకున్నాను. దాన్ని మనం బ్యాక్ వైపు జాయింటింగ్ చేస్తున్న 1/2 ఇంచ్ వదులుకుంటూ జాయింటింగ్ చేస్తూ కంప్లీట్గా ఇక్కడ మనం ఒక ఫిల్ట్ పెట్టమాట. ఎందుకు అని అంటే మనకు బ్యాక్ అనేది స్టిఫ్గా మనకు ఎటు వంగితే అటు వంపు మనకు కుట్లు తెగకుండా ఉండడానికి ఈజీగా ఉంటుంది ఈ ఫిల్ట్ పెట్టడం ద్వారా. మీరు ఇలా ఫాలో అయినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా. ఇలా మీరు ట్రై చేసి చూడండి. అయితే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి. మధ్యలో ఒక 2-3 ప్లేసెస్లో మనం టక్స్ ఇట్లా కట్ చేసుకున్నట్లయితే మనకు మనం కుట్టు వేసినా కూడా దాన్ని మనం స్టిఫ్గా ఉంటుందన్నమాట. తెగకుండా ఉంటాయి కుట్లు అనేది. పర్ఫెక్ట్గా చెప్పాలి అని అంటే తెగకుండా ఉంటాయి. ఇక్కడ మనం దాన్ని అనుగుడు కుట్టు వేయాలి. ఇక్కడ అనుగుడు కుట్టు చేయితో కోరుకుంటూ ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ అనుగుడు కుట్టు కనుక వేసినట్లయితే పర్ఫెక్ట్గా మనకు బ్యాక్ అనేది వచ్చేస్తుంది. కంప్లీట్గా చివరి వరకు మనం ఒకటేలాగా వేసుకుంటూ వెళ్ళాలి. చూస్తూ మనం కరెక్ట్గా వేస్తున్నామా లేదా అడ్జస్ట్ చేసుకుంటూ, మధ్యలో అడ్జస్ట్ చేసేదాన్ని బట్టే ఉంటుంది ప్రతి ప్లేస్లో కూడా మనకు పర్ఫెక్ట్గా రావడానికి. ఇలా వేసిన తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసమని ఇప్పుడు ఇలా మలుచుకోవాలన్నమాట. లోపటి వైపు మలుచుకొని మనము అస్తరున్న వైపు మలుచుకోవాలన్నమాట. మలుచుకొని పైనుంచి పెద్ద కుట్టు వేయాలి. ఇప్పుడు పెద్ద కుట్టు వేసుకున్నట్లయితే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత దీన్ని విప్పదీసుకోవచ్చు. మొత్తం కూడా విప్పేయచ్చు. ఇలా మనం లోపల వైపు అనుకుంటూ కంప్లీట్గా కనుక స్టిచ్ చేసినట్లయితే మనకు అణిగినట్టుగా ఉంటుందన్నమాట. మనకు బుగ్గలుగా కనిపించకుండా నీట్గా ఉంటుంది. అలాగే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా, చేతి పని చేసేటప్పుడు కూడా నీట్గా మనకు వస్తుంది. మనం పెద్దగా ఇబ్బంది పడకుండా చేతి పని కంప్లీట్ అయిపోతుంది త్వరగా అన్నమాట. ఫటాఫట్గా చేసేయచ్చు. ఇలా కంప్లీట్గా చివరి వరకు కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఒకసారి సెట్ చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్గా మనకి ఎక్కడ కూడా బుగ్గలుగా అనిపించట్లేదు. చూడండి, మీకు ఈజీగా ఒక పర్సన్ ఇది వేసుకున్నట్లయితే బ్లౌజ్ కనుక వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఇలా చూసుకున్నట్లయితే చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో. ఇలా ట్రై చేసి చూడండి. ఎన్నో వీడియోస్ ఇంకా ముందు ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.